ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలాగాని మనం పండించుకుంటే తెంపుతూ ఉంటే మంచి వాసన వస్తుంది. భలే ఉన్నాయి కదా. ఇంకా మిగతా ఉన్నాయి కానీ కొంచెం ఏంటంటే అయితే గుత్తుల పలంగా ఇవ్వండి, చూస్తున్నారు భలే ఉంది కదా. ఆకుల మధ్యలోని కలర్. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉందండి, ఇది పొట్టికాయ అన్నమాట. ఇవి తెంపేసాను. ముసుగు వంకాయలు అయితే మనకి ఇన్ని వచ్చినాయి. ఇంకా వెతుక్కుంటే ఉంటాయేమో కానీ అవి చిన్నవి అన్నమాట, వదిలేస్తున్నాను. అయితే ఇలా వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఇది ఫస్ట్ కాయ అండి, తెంపేసాను. ఇంక విత్తనాలకి అయితే ఉంచలేదన్నమాట. అయితే అలా ముందుకు వెళ్తే మనకి వాక్కాయలు పండుగ చేసుకున్నారండి. హ్యాపీగా మనం వేపుకోవచ్చు, లేదంటే కర్రీలాగా అంటే ఎగురు పెట్టుకుంటాం కదా, అలాగనే చేసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. చూద్దాం ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయేమో. ఇంకా చిన్నవి అయితే ఉన్నాయి అక్కడ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలోని టాపిక్ ఏంటంటే హార్వెస్ట్ అండి. ఈరోజు నా చేతిలో సిజరు లేదు, బుట్ట లేదు, కానీ హార్వెస్ట్కి వచ్చాను. ఏమున్నాయనేది ముందు చూసేద్దాం. ఒకసారి వచ్చేయండి, ఆ తర్వాత మనం టకమని కోసేసుకుందాం. ఓకేనా. క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ముందైతే బెండకాయలు అండి, గుత్తులుగా మేడంతా బెండకాయలు అనమాట. ఈరోజు అయితే బెండకాయల హార్వెస్ట్ భలే ఉంటుంది. అయితే గ్రీన్ బెండకాయలు ఉన్నాయి, నెక్స్ట్ రెడ్ కలర్ బెండ కూడా ఉందన్నమాట. సో ముందు అవి హార్వెస్ట్ చేసేసుకుందాం. సో అయితే ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో బెండకాయలు. గుత్తు పలంగా ఎంత బాగుందో చూస్తున్నారా. రెడ్ కలర్ బెండ అనమాట. ఇది లేతగా ఉన్నాయి. ఇప్పుడే మనం హార్వెస్ట్ చేసేసుకుందాం, సరేనా. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ బెండకాయ కోసినప్పుడు వదిలేసాను కదండి, అది విత్తనం అయితే రెడీ అయిపోయింది. ఇదంతా చూసారు కదా, ఇవన్నీ బెండకాయలు వచ్చినవి అలా పైకి వెళ్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి చూస్తున్నారా, ఒక చెట్టుకి ఇన్ని బెండకాయలు అయితే కోసాను. రెడ్ కలర్ బెండ అనమాట. అయితే ఇంకా అటు కూడా రెడ్ కలర్ బెండకాయలు అయితే ఉన్నాయి, అటువైపు. అయితే ఇక్కడ ముసుగు వంకాయలు కూడా మనకి రెడీ అయిపోయినాయి. సో అవి కూడా మనం కోసుకుందాం. అయితే ఇవి ఇలా తెంపేస్తే సరిపోతుంది అనుకుంటాను, కానీ కోయలేకపోతున్నాను. సిజర్ యూస్ చేయాలి దీనికి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. టేస్ట్ బాగుంటాయండి ముసుగు వంకాయలు. ఇది ఇంకా చిన్నదన్నమాట. పెద్ద ఫ్లవర్ అయితే వస్తుంది మనకి, చూడడానికి అయితే అరచేయంత ఫ్లవర్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉందండి, ఇది పొట్టికాయ అనమాట. ఇవి తెంపేసాను. ముసుగు వంకాయలు అయితే మనకి ఇన్ని వచ్చినాయి. ఇంకా వెతుక్కుంటే ఉంటాయేమో కానీ అవి చిన్నవి అనమాట, వదిలేస్తున్నాను. అయితే ఇలా వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఇది కీరా అండి, కీరా దోసకాయ ముళ్ళులుగా ఉంటుంది కదా, అదనమాట. దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఇదన్నమాట. అలా గార్డెన్కి వచ్చి వెతుక్కుంటే ఏవో ఒకటి మనకు వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఒక 3 బెండకాయలు ఉన్నాయి, ఇవి కూడా కోసుకుందాం మనం. ఇంకా చాలా ఉన్నాయి బెండకాయలు అయితే మనకి, చిన్నవి అన్నమాట. అవి మనకి నెక్స్ట్ టైం తయారవుతాయి. ఇగోండి ఇవన్నీ కూడా ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వస్తుంది కదా, ఈ టిప్ ఏదైతే ఉందో మనం ఇలా కట్ చేసుకుంటే అక్కడ మళ్ళీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి పూత అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఇన్ని వచ్చినాయి మనకి ఎర్ర బెండకాయలు. మిగతా ఉన్నాయి కానీ ఇంకా విత్తనాలు కానీ వదిలేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, లాంగ్ బర్బాటి ఉన్నాయన్నమాట. ఇవి అరాకొర కాయలు అయితే వస్తున్నాయి మనకి. ఎంత పొడవుందో చూసారా. ఇంకెక్కడ కూడా ఉన్నాయి 2. ఇంకా అటు కూడా ఉన్నాయి, అవి తెంపేద్దాం. ఓకే. అయ్యో మొక్క అయిపోయింది. మిగతావి కూడా తెంపుదాం. పైకి ఉన్నాయి ఇంకొక 4 ఉన్నాయి, అవి కూడా తెంపేద్దాం. ఓకేనా. ఇక్కడ కూడా మనకి 2 బెండకాయలు అయినాయి. ఇది అండ్ ఇది కూడా విత్తనానికి వదిలేసానండి.
ఇక్కడైతే మనకి 3 బెండకాయలు రెడీగా ఉన్నాయి. ఇదిగోండి ఈ 2 వదిలేసాను ఇంకా విత్తనాలు కానీ. అయితే ఇక్కడ బెండకాయలు కోసుకున్నాం కదా, గులాబీలు కూడా మంచిగా అయినాయి అనమాట మన గార్డెన్లో గులాబీలు. ఇదిగోండి లయా, ఏం కావాలి నీకు? ఇవి దేశవాళీ గులాబీలు అండి. రోజు ఒక 4-5 పువ్వులు అయితే పూస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి చాలా మొగ్గలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కోసుకుందాం. ఇక్కడ ఒక 2 బెండకాయలు అండి. ఈ బెండకాయలు అయితే నేను అసలు చూడనే లేదు. ఈరోజు ఎర్ర బెండకాయలు పండగ అనమాట, చాలా ఉన్నాయి. అసలు ఇది చూడలేదు, చాలా లేతగా ఉన్నాయి ఈ బెండకాయలు అయితే. ఈరోజు మనకి ఒక పెద్ద హార్వెస్ట్ అనమాట. ఇంకా మనం అలా వెళ్తే వాక్కాయలు కూడా ఉన్నాయండి. వాక్కాయలు కూడా మనం కోసుకుందాము. వాక్కాయలు వచ్చేసి మనకి మంచి టేస్ట్ వస్తాయండి, పప్పులో వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ మనకి గ్రీన్ బెండకాయలు చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి, అవన్నీ కూడా కోసుకుందాం సరేనా. ఇక్కడ మళ్ళీ మనకి తెల్ల వంకాయలు స్టార్ట్ అయ్యాయండి. బుజ్జి బుజ్జి తెల్ల వంకాయలు. ఈ టేస్ట్ అయితే మరి అద్భుతం అని చెప్పొచ్చు, సూపర్ టేస్ట్ వస్తాయి. ఈ కూర ఎలా వండినా సరే భలే ఉంటుందండి. కర్రీ అయితే మటుకు ఏం వేసుకోకర్లేదు, చక్కగా హ్యాపీగా మనం వేపుకోవచ్చు, లేదంటే కర్రీలాగా అంటే ఎగురు పెట్టుకుంటాం కదా అలాగనే చేసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. చూద్దాం ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయేమో. ఇంకా చిన్నవి అయితే ఉన్నాయి అక్కడ, మిగతా అటుపక్క ఉన్నాయి, అటుపక్క వెళ్ళిపోదాం ఓకేనా. వెతుక్కుంటూ ఉంటే మనకి వస్తాయి. ఇంకా బెండకాయలు ఇక్కడ చిన్నవి ఉన్నాయి, పెద్దవి అక్కడ కోసుకున్నాం కదా. రండి, ఇంకా గార్డెన్ మొత్తం అడవిలాగా అయిపోయిందండి. ఇవన్నీ క్లీన్ చేసుకుంటే కానీ మనకి ఎక్కడ ఏంటి ఉన్నాయి అనేది మనకు తెలియదు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి తెల్ల వంకాయలు ఒక 2 ఉన్నాయి. 2 పైన నేను చూడలేదు అయితే. ఇంకా అక్కడ ఒకటి ఉంది, ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక బెండకాయ అయితే దొరికిందండి. ఇగో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బెండకాయ అయితే రెడీ అయ్యిందనమాట. ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇగోండి ఈరోజు రెడ్ బెండ అండ్ గ్రీన్ బెండ కూడా భలే వచ్చినాయి. ఈ వంకాయలు అయితే ఇంకా అయిపోయినాయి, చూసుకోలేదన్నమాట. కిందకు ఉన్నది ఇంకా అవి పండిపోయినాయి కదా, అవి ఇంకా విత్తనాలకు వదిలేసుకుందాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇంకా 2 కూడా ఇంకా పండిపోయాయి కాబట్టి ఇంక మనం విత్తనాలకు వదిలేసుకుందాం సరేనా. అయితే మీకు ఇక్కడ బుల్లి గుమ్మడికాయ చూపిస్తానండి, భలే ఉంటుంది ఇది చూడటానికి. ఇదిగోండి భలే ఉంది కదా, ఇదైతే చక్కగా పండిందండి. ఇంకా ఇదే సైజులో వస్తుంది, ఇదే కలర్లో ఉంటాయి. ఇదిగోండి బాగుంది కదా, బుల్లి గుమ్మడికాయ అనమాట. ఇది భలే ఉంది చూస్తూ ఉంటే. ఈ సైజే ఎంత ఉంటాయి అన్నమాట. అయితే ఎక్కువ వస్తాయని ఆశించాను కానీ మరి రాలేదు, ఒకటే కాయ వచ్చింది. అయితే తెంపేశాను. ఇంకా ఇప్పుడు ఈ కాయ తెంపాను కాబట్టి మిగతావి చిగురు వచ్చి మళ్ళీ కొత్త కాయలు అయితే వస్తాయి. అందుకని ఇది ఫస్ట్ కాయ అండి, తెంపేశాను. ఇంక విత్తనాలకి అయితే ఉంచలేదన్నమాట. అయితే అలా ముందుకు వెళ్తే మనకి వాక్కాయలు పండుగ చేసుకున్నాం. రండి, వాక్కాయలు ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాను, నడిచేయండి ఇంకా అక్కడికి. ఇక్కడ వాక్కాయలు అయితే మంచిగా అయినాయి, తెంపేద్దాం. అయితే ఇక్కడ యాపిల్ బేర్ ప్లాంట్ అయితే పెట్టానండి. సడన్గా ఏమైందో తెలియదు, ఇదంతా ఒక్కసారికే ఎండిపోయింది. మరి ఏంటి ఫాల్ట్ అయిందో కానీ తెలియదు, కానీ పురుగు లేదు ఏమీ లేదు. మరి ఎందుకు ఎండిందో అయితే నాకు తెలీదు, చూడాలి మరి దానికోసం. మరి అది ఎలా బ్రతికించుకోవాలో కూడా తెలీదు. 3 years ప్లాంట్ అనమాట అది. సో వాక్యాలు తెంపుకునేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా తెంపుకోవాలి, లేదనుకుంటే మనకి ముళ్ళులు గుచ్చుకుంటాయండి. పాలు చూసి ఎలా కారుతున్నాయో. ఇవైతే చక్కగా మనం పప్పులో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అటుపక్కెళ్ళి తెంపుకుందాం, ఇటు నుంచి అయితే అవ్వట్లే కదా, అటుపక్కెళ్ళి మనం కోసుకుందాం ఓకేనా. అయితే ఇక్కడ ఒక కీర కూడా ఉందండి, కీర కోసేస్తున్నాను ఇప్పుడు. ఇది పండిందనమాట. ఇంకా మా మమ్మీకి కీరాలంటే ఎంత ఇష్టమో అసలు. ఇంకా పిందులు అయితే ఉన్నాయి, ఇదైతే అయిపోయింది కదా అని కోసేసాను. అయితే ఈ వాక్యాలన్నీ కూడా తెంపేద్దామండి, చాలానే ఉన్నాయి కదా. ఇక్కడ చూసారా గుత్తులు భలే ఉన్నాయి, చూడటానికి కూడా ఎంత
ఎంత కలర్ఫుల్గా ఉంది కదా వాక్కాయలు. నిజంగా వీటితో చెర్రీస్ అవి చేస్తారు. ఇవి తీసి పాకం పెట్టి చెర్రీస్గా చేస్తారు. కానీ కొంతమంది ఇవి చెర్రీస్ కాదండి అంటారు. ఏది నిజమో మనకు తెలియదు, కానీ చెర్రీ ఫ్రూట్స్ అయితే తినడానికి చాలా బాగుంటాయి. ఓకేనా. అయితే ఇప్పుడు గుత్తుల పళ్ళంగా మనం ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందాం. అయితే గుత్తుల పళ్ళంగా ఇవ్వండి, చూస్తున్నారు భలే ఉంది కదా. ఆకుల మధ్యలోని కలర్ఫుల్గా చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఎప్పుడు పంట అప్పుడు తీసుకోవాలండి మనం. కాకపోతే రేరు ఏమైనా పెంచితే అదొక సరదా కదా మనకి. ఇవి చెట్టుకి ఇలా మనం పండబెట్టేసుకోవచ్చు. పండబెట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్గా కూడా వీటిని తీసుకోవచ్చు. ఆ బ్రౌన్ కలర్లో అయిపోతాయి అన్నమాట. అప్పుడు పండినట్టు దాని అర్థం. తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవి కోస్తున్నాను, కాయలు అయితే అయినాయి. అయితే ఈ పక్క నుంచి చూస్తున్నారా, మళ్ళీ పూత అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇగోండి పూత అయితే మళ్ళీ మనకి రెడీ అయిపోతుంది. ఇవి వాక్కాయ ఫ్లవర్స్ అండి, ఇలా ఉంటాయి అన్నమాట. చిన్న సైజు సన్నజాజుల్లా ఉంటాయి. ఇక్కడ మనకి ధనాస్ గోంగూర ఉంది, అలాగే స్వీట్ లైమ్ కూడా అయినాయండి. ఇగో కిందన చూసుకుంటే మీకు స్వీట్ లైమ్ ఫ్రూట్స్ కూడా అయిపోయినాయి అన్నమాట. ఇలా చూస్తున్నారా పండింది. ఇవైతే ఇంకా చిన్న కాయలు. ఇక్కడ కూడా చెక్క పండినాయి. ఇదిగోండి తెంపుతూ ఉంటే మంచి వాసన వస్తుంది. భలే ఉన్నాయి కదా. ఇంకా మిగతా ఉన్నాయి కానీ కొంచెం ఏంటంటే చిన్నవండి. ఈ సైజులో ఉన్నాయి కాయలు, అయితే చాలానే ఉన్నాయి. ఆ సైజులో ఉన్నాయి అన్నమాట కాయలు. తెంపుతూ ఉంటే ఎంత మంచి వాసన వస్తుందో, భలే ఉంది స్మెల్ అయితే. అయితే ఇక్కడ ఎండ తగలట్లేదండి. ఎండ తగిలితే మటుకు స్వీట్ లైమ్ చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇవి ఉత్తునోట్లోనే తినేయచ్చు. మనం చక్కగా ముక్కలు కోసుకునైనా హ్యాపీగా తినేయచ్చు. సిట్రస్ ఫ్రూట్ కదండి, ఎలా తిన్నా మన ఒంటికి మంచిదే అనమాట. సో అయితే ఇక్కడ మనకు వచ్చేసి ధనాస్ గోంగూర ఉంది. ధనాస్ గోంగూర కూడా మనం ఆకులు తెంపేసుకుందాం, సరేనా. ఇవన్నీ కూడా కోసుకొని చక్కగా మనం పప్పులో వేసుకోవచ్చు. ఈ ధనాస్ గోంగూరతోని బిర్యానీ చేసాను, బాగుంది. అలాగే మనం ఎర్ర గోంగూరతో కూడా బిర్యానీ చేసాను. అది కూడా మీకు చాలాసార్లు షేర్ చేశాను. సూపర్గా ఉంటుంది, చేసుకోండి అని చెప్పి. బాగుందండి, యూనిక్ రెసిపీ అన్నమాట ఇది. ఈ మధ్యన ఏవో చిన్న చిన్న రెసిపీస్ చేసి నేను ముచ్చట్ల ఛానల్లో పెడుతున్నాను. ఎవరైనా చూస్తున్నారా? చూస్తే మంచిగా కామెంట్స్ చేయండి, ఓకేనా. ఎందుకంటే మనది ఆశ్రమం కదండి, మనం అందరితోని ప్రేమగా ఉండాలి, అందరితో పరిచయాలు పెంచుకోవాలి. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. అందరూ పరిచయం అయ్యారు అనుకోండి, రేపు పొద్దున్న ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటారు కదా. వాళ్ళకి ఏమైనా జాబ్స్ ఉన్నా ఏమన్నా సరే, మీలో ఎవరైనా సరే నాకు ఎండర్స్ చేస్తారు కదండి. యూట్యూబ్ ఛానల్ నాకు అందుకు కూడా పనికొస్తుంది అనమాట. చాలామంది యూట్యూబ్ పెట్టిన తర్వాత మంచి మంచి ఫ్యామిలీ మెంబర్స్ దొరికారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే మిగతా బుట్ట తెచ్చుకొని ఇవన్నీ తెంపేస్తాను. ధనాస్ గోంగూర అయితే ఎక్కువే ఉంది. బుట్ట అక్కడ వదిలేసాను, బుట్ట తెచ్చుకుంటాను. ఇక్కడ చూడండి, పసుపు మొక్కల్లో నుంచి ఇలా వెళ్తే మనకి వైట్ కలర్ సంపెంగి పువ్వులు అయితే రెడీ అయినాయి అన్నమాట. ఇగోండి ఒక ఫ్లవర్ అయితే ఇలా మొగ్గలాగా ఉంది. ఇగోండి మొగ్గలాగా ఉంది. ఇదైతే చక్కగా విడిపోయిందండి. ఇది మిగతా చుట్టూరుతా మొగ్గలు అయితే మనకు ఉన్నాయి. మంచి వాసన వస్తుంది. ఈరోజైతే నేను దేవుడికి పెట్టట్లేదు, నేనే పెట్టేసుకుంటాను. ఇది సింహాచలం సంపెంగి అనమాట. మార్నింగ్ కోసేసాను, పువ్వులన్నీ లేవు. అయితే చిన్న చిన్నగా వస్తున్నాయి పువ్వులు అయితే. పిన్నిస్ కూడా ముందు తెచ్చుకున్నాను. గార్డెన్లోకి రాగానే ఏ ఫ్లవర్స్ ఉన్నా, ఇలాగ స్మెల్ వచ్చే ఫ్లవర్స్ ఏమున్నా సరే వెంటనే కోసి పెట్టుకుంటాను. అయితే ఎప్పుడు ఏదో రోజో ఏదో ఒకటి పెట్టుకుంటాను. ఈరోజు నాకు సంపెంగి పూలు దొరికినాయి. సో ఇంకా మనకి వంకాయలు ఉన్నాయండి. ఆ వంకాయలు కూడా కోసుకుందాం. అలాగే ఎర్ర తోటకూర ఉంది, ఎర్ర తోటకూర కూడా కోసేద్దాం, ఓకేనా. సో అయితే ఇదిగోండి ఇలా అయితే పెట్టుకున్నాను సంపెంగి పూలు అనమాట. ఇంకా మనకి ఇక్కడ వంకాయలు ఉన్నాయి, కలర్ఫుల్ వంకాయలు ఉన్నాయండి. రండి చూపిస్తాను. ఈరోజు వచ్చేసి పెద్ద హార్వెస్ట్ ఏనండి. వంకాయలు చూస్తున్నారా, పింక్ కలర్ వంకాయలు అనమాట. ఇవి నేను లాస్ట్ ఇయర్ పెట్టిన ప్లాంటే. ఇది సంపత్ దగ్గర నుంచి తెచ్చిన విత్తనం అనమాట. లాస్ట్ ఇయర్ నుంచి ఇదే మొక్క నేను వదిలేసాను, ఇంక మళ్ళీ కూడా పెట్టలేదు. విత్తనాలు కూడా నేను తీసే ఉంచాను, కానీ ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. కాకపోతే మళ్ళీ ఈ మొక్క చక్కగా బ్రతికి ఇన్ని కాయలు అయితే మనకి ఇస్తుంది. చూస్తున్నారు ఎన్ని ఉన్నాయో. చూస్తున్నారా, లేతగా ఉన్నాయన్నమాట కాయలన్నీ కూడా.
కానీ కలర్ చూస్తున్నారా ఎంత బాగుంది కదా, కలర్ అయితే మంచి కలర్ అనమాట. ఇక్కడ చూస్తున్నారండి, ఇప్పుడు నేను గుమ్మడికాయలు కోసాను కదా, అలాంటి గుమ్మడికాయ అనమాట. చక్కగా పిందులు అయితే మనకి ఇగోండి రెడీ అయినాయండి. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, అటుపక్క ఒక 2 ఉన్నాయి. ఇక్కడైతే మనకి తోటకూర మంచిగా రెడీ అయిపోయింది. ఎర్ర తోటకూర అండి, తెంపేద్దాం. అయితే వేర్లతో సహా ఈ తోటకూర తీసేస్తున్నాను. మొన్న ఉంచేసాం కదా సగం సగం తెంపి, అవన్నీ కూడా మనకి మంచిగా పెద్దవి అయిపోయినాయి. మిగతా ఇంకా లోపట ఏమైనా చిన్నవి ఉంటే వదిలేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారండి, లెట్యూస్ కూడా మనకి మంచిగా రెడీ అయిందనమాట. ఇవి కూడా మనం తీసుకుందాం. అయితే వేర్లతో సహా తీసేస్తున్నాను, అయిపోయిందనమాట. చక్కగా ఎదిగినాయండి. ఇలా విత్తనాలు పెట్టుకుంటే మనకు హ్యాపీగా వచ్చేస్తున్నాయి. ఇవి ఇలాంటివి మనం తినాలండి, కంటికి ఒంటికి చాలా మంచిదన్నమాట. ఓకేనా. లెట్యూస్లోని 2-3 రకాలు ఉన్నాయి. కాకపోతే నేను ఈసారి ఇగోండి మల్టీ కలర్ లాగా గ్రీన్ అండ్ రెడ్ షేడ్లో కలిపిన విత్తనాలు అయితే వేసాను. ఓన్లీ గ్రీన్ కలర్వి కూడా ఉంటాయి ఇందులోని. ఇంకా అక్కడ కాకరకాయలు ఏమైనా ఉన్నాయేమని చూసి వచ్చేద్దాం. ఈరోజు అయితే చాలా పెద్ద హార్వెస్ట్ అని చెప్తాను, చాలానే ఉన్నాయన్నమాట. రండి ఇప్పుడు కాకరకాయలు ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం. ఈ కాకరపాదు దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మనం వెతుక్కోవడమేనండి, ఎప్పుడు వెతుకులాటే అవుతుంది. ఎందుకంటే కాయలు ఒకలానే ఉంటాయి, ఆకులు కూడా ఒకలానే ఉంటాయి, పొట్టు పొట్టిగా ఉంటాయి అన్నమాట. కాయలు అయితే మనం వెతుక్కుంటూ మనం కోసుకుంటే కాకరకాయలు అయితే మనకి కనిపిస్తాయి. ఇవి చూస్తూ ఉంటే కాసరగడ్డలా కనిపిస్తాయండి, కాకపోతే కాసరగడ్డలు అయితే కాదనమాట, ఇవి కాకరకాయలే. చూస్తున్నారా, ఇగోండి ఈ సైజులో అయితే మనకి కాయలు ఉంటాయి. ఇగోండి ఈ సైజులో. అయితే హార్వెస్ట్ చూసారు కదండి, ఈరోజు టేబుల్ ఫుల్గా హార్వెస్ట్ అయితే చేశాను. ఇంకా ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకొక మనకి 3-4 డేస్లో ఇంకొంచెం హార్వెస్ట్ అయితే వస్తుంది. సో ఈరోజు హార్వెస్ట్ అనేది ఇదనమాట. చక్కగా వాక్కాయలు వచ్చినాయి, 2 రకాల బెండకాయలు, అలాగే 1 2 3 4 రకాల వంకాయలు, ధనాస్ గోంగూర, లెట్యూస్ వచ్చింది, అలాగే వాక్కాయలు వచ్చినాయి, చిన్న కాకరకాయలు, లెమన్, స్వీట్ లైమ్ అండి, బర్బాటి, కీర అండ్ తోటకూర, ఎర్ర తోటకూర. బాగుంది కదా. చక్కగా ఇలా కానీ పంటలు తెస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా, హ్యాపీగా ఉంటుందండి. మన చేతితో ఇలా పండించుకొని మనం వండుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇలా కానీ మనం పండించుకుంటే. సో హార్వెస్ట్ అనేది నచ్చిందా? నచ్చితే మరి ఇంకా లేట్ ఎందుకు, లైక్ చేసేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా కామెంట్స్ పెట్టి లైక్స్ ఇస్తూ ఉంటే మా చిన్నారులు చూస్తుంటారండి, ఎవరు ఏ కామెంట్ పెట్టారని. రాగానే కాలేజ్ నుంచి కంపల్సరీ చూస్తారనమాట. వాళ్ళ కోసమైనా కామెంట్స్ పెట్టండి, ఓకేనా. సో ఈ వీడియో అనేది ఇక్కడితో నేను ఆపిస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్త లోక సుఖినో భవంతు.